మైదా పిండి, ఇడ్లీ పిండి ఇవేమీ లేకుండా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, రుచికరంగా బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, స్నాక్స్‌గా కానీ చేసుకుంటే చాలా బావుంటుందండి. హలో అండి. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్స్ బియ్యాన్ని తీసుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. అలాగే వాటర్ పోసి 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏ బియ్యాన్ని తీసుకున్నా పర్లేదు. ఇదిగోండి ఇలా బియ్యాన్ని మాత్రం మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని 2 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత బియ్యం నానడానికి సరిపడా వాటర్ పోసి మూత పెట్టేసి 1 అవర్ నాననివ్వాలి. ఎక్కువసేపు నానే అవసరం లేదండి. 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత వాటర్ తీసేసి ఈ బియ్యాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను 2 కప్సే తీసుకున్నాను కాబట్టి మొత్తాన్ని ఒకేసారి వేసి కాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. పడితే ఇంకాస్త వాటర్ కూడా వేసుకోవచ్చండి. మిక్సీ పట్టుకునే విధానం మాత్రం ఎంత వీలైతే అంత ఫైన్‌గా పట్టుకోవాలి. ఇదిగోండి పిండి అనేది ఇలా ఉండాలి అన్నమాట. కాస్త జారుడు పిండిలా ఉండాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసేటప్పుడు ఇలా చేయితో నుదుపుతో వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన 2 రెమ్మల కరివేపాకు తురుమును కూడా వేసుకోవాలి. నేను ఒక 10 పచ్చిమిర్చి కాస్త ఉప్పు వేసి రోట్లో దంచుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇవి కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంప అండి, పొటాటో ఇలా చేయితో నుదిపినా సరే లేకపోతే ఇలా తురుముకున్నా పర్లేదండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి పేస్టు నూరేటప్పుడే దాంట్లో 1 టీ స్పూన్ రాళ్ళుప్పు వేసి నూరాను కాబట్టి 1/2 టీ స్పూనే వేసానండి. ఇదిగోండి ఇలా మొత్తాన్ని పిండిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అనేది. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. వాటర్ మాత్రం చూసుకొని కొద్దిగా వేసుకోవాలండి. మరి ఎక్కువైతే పునుగులు బాగా రావండి. ఇదిగోండి పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో ఏమీ వేసే అవసరం లేదండి. ఒకవేళ కావాలి అనుకుంటే క్యారెట్ను వేసుకోవచ్చు, కొత్తిమీరను వేసుకోవచ్చు. నేను ఇవన్నీ ఏమీ వేయట్లేదు. ఇదిగోండి నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటాయి. ఒక 1 అవర్ ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే లేవగానే నానబెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. పెద్ద పనేమీ ఉండదు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేసినట్లు ఉంటుంది. రాని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేశానన్నమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేశాను నేను. ఇదిగోండి ఇలా అన్నీ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఏం వేయించుకునే అవసరం లేదు. ఇలా కాస్త ఫ్రై అయ్యాక టర్న్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. అన్నీ నేను ఇలా చేసుకున్నానన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నానబెట్టడమే కాస్త టైం పడుతుంది అంతే. అన్నీ ఇలా చేసుకున్నాను. నేను తీసుకున్న పిండిని ఒక 4 ఆయిల్ వేశాను. బ్రేక్ఫాస్ట్కి సరిపోయాయండి. అండ్ ఇంకాస్త పిండి ఉంది. స్నాక్స్కి కూడా పిల్లలు అడుగుతారు కాబట్టి పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒకవేళ కుదరకపోతే నైటే పిండిని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. కారం, ఉప్పు అన్నీ దీంట్లోనే వేసాం కాబట్టి ఊరికనే తినేయొచ్చు, లేదా టమాటా చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ తినేయొచ్చండి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను.